హాయ్ ఎవ్రీవన్, అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతు. చూశారు కదా టైటిల్. ఈరోజు గోంగూర పులుసు పాతకాలపు వంట ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కట్ చేసి ముక్కలు రెడీ చేసుకోవాలి. తరువాత గోంగూరను శుభ్రంగా కడుక్కొని ఒక నెట్లో మొత్తం నీళ్ళని తీసేసి గిన్నెలో వేసుకోవాలి. ఆ కడాయిలో అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఎర్రమిరపకాయ కారం, పసుపు వేసి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు, వెల్లుల్లి, తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి వేసి స్టవ్ వెలిగించి కొంచెం చిన్న కప్పుతో వాటర్ వేసి స్టవ్ వెలిగించి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తబడేదాకా గోంగూరను, టమాటాలను అన్నిటినీ కలిపి బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ గోంగూర పులుసులో నంచుకోవడానికి వడియాలు కూడా వేయించాను. ఆ మిగిలిన నూనెలో కొంచెం నూనె వేసి తాలింపు గింజలన్నీ వేసి తాలింపు బాగా ఫ్రై అయ్యాక ఈ గోంగూర మిశ్రమాన్ని బాగా నూరుకొని అందులో కలుపుకోవడం. చిక్కగా ఉందని కొంచెం నీళ్ళు అందులోనే వేసుకొని బాగా కలిపి మిగిలిన మిశ్రమాన్ని కూడా ఆ తాలింపులో వేసేయడమే. అంతేనండి, గోంగూర పులుసు రెడీ. చక్కగా వడియాలతో రంచుకుంటే చాలా బాగుంటుంది. Please like, share and subscribe. Thank you for watching.